ఎందుకంత పక్కాగా ఎలా చెప్పగలుగుతున్నారు? మాకు అబ్బానం ఆడు చేయకపోయినా పర్లేదు, ఇంకేం కావాలి నీకు? ఆడు చేయక్కలొద్దు, ఆడు వచ్చి కాపాడితే మేము ఓటేస్తాం. అది అభిమానం. అదే గాజువాక భీమవరంలో లాగా చేయరా? ఎలాగా? అలాగ ఉండదు ఇక్కడ. ఇక్కడ అవ్విన తర్వాత వచ్చి ఆ తర్వాత చూద్దాంలే. ఇప్పుడు ఎందుకు నీకు చెప్పడం? ఊళ్ళో రమ్మంటారా? అప్పుడు రా, అప్పుడు వచ్చిన తర్వాత మేము దాదాపు ఎంత మెజారిటీ వస్తుంది అంటారు? దాదాపు ఎంత లక్ష అనుకుంటున్నాం మేము. లక్ష అనుకుంటున్నాం. ఇక 1,20,000 రావచ్చు, 1,50,000 ఇంకా వదలే. లక్ష అని అనుకుంటున్నారు పేదలు. తక్కువ రాదు, ఆనకు కూడా రా నువ్వు. ఇంకా ఎవరు చెప్పకదు బాబు. ఏకదెబ్బే. ఏకదెబ్బ అంటే ఎవరికి? గీత గారికా? మావిడే చెప్పాడు. వంగ గీత గారికా? దెబ్బే వంగ గీత గారికి ఉంది, వంగ గీత గారి ఉంది. ఎవరన్నా ఒకటి ఏకదెబ్బ అని అంతే. అంటే పవన్ కళ్యాణ్ గారికి వేస్తారా, గీత గారికి వేస్తారా? అది నాకు వచ్చి ఇంకేం తెలుస్తుంది? ఇంకా టైం ఉంది కదా. ఇంకేం చెప్పరారా? ఇంకా టైం ఉంది కదా. ఈ నెల రోజులు ఆలోచించుకుని చెప్తారా? అలాగే మూమెంట్ ఇప్పుడు ఎలక్షన్ చదవ ఉంటుందంటే దగ్గర చేసి ఓసారి నిలబోంటే వేస్తారు. కొంతవరకు ఎవరి కాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు, నేనే గెలుస్తానని గీత గారు చెప్తున్నారు. నాకు గెలుపు పక్కా 1,00,000 మెజార్టీ అని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. ఎవరి మాటలు నమ్ముతున్నారు మీరు? అంటే ఎవరిష్టం వాళ్ళతో. ఇద్దరు దిగిన తర్వాత ఓడిపోతా ఉంటే వెళ్తాడేటి? ఇద్దరు దిగిన తర్వాత గెలుస్తూనే వెళ్తాడు ఎవడనే. నేను ఓడిపోతా అంటే ఇద్దరు వెనకాల ఓడిపోతాడు కదా. అవును, ఇద్దరు ఆఖరికి వరకు నిక్కుతూనే ఉంటారు. ఎవరికి చూసుకుంటే వాళ్ళు అదే అంటారా? అంతే కదా.